పెద్దది రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కమ్ థియేటర్ కడితే ఏ రేంజ్ ఉంటుంది? అట్లాంటి ఎంతమంది కట్టుంటారు? డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు కదా, 50-60నో 60-40నో. అలాగే అపార్ట్మెంట్లు కడతారు కదా, 60-40నో 30-70నో. ఇట్లాగా ముందు జనాలు ఆ రోజుల్లో నాలాంటోడికి కూడా నేను విజయవాడలో కొనుక్కునే బదులు అక్కడే కొనుక్కుందాం అనుకుంటాగా. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే విజయవాడలో ఇల్లు అమ్మేసేసి అక్కడ కొనుక్కుందాం అనుకున్నా. రాజధాని ప్రాంతం స్టార్టింగ్లో ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది అన్నట్టు. విజయవాడ గుంటూరు రెండుపటికి ఇంకా పండగ చేసుకున్నాను నేను. విజయవాడలో నా ఇల్లు ఉంది, రాజధానిలో నా ఇల్లు ఉందని. తీరా చూస్తే ఇప్పటికీ విజయవాడ గుంటూరు రాజధాని అని చెప్పరు, ఏది రాజధాని చెప్పరు. ఇవాళకి కూడా రాజధాని ఎక్కడ అనేది డిసైడ్ చేయరు ఏంటి అనేది. 29 గ్రామాల రాజధాని అయితే అట్టర్ ఫెయిల్యూర్, టోటల్ ఆంధ్ర ఫెయిల్యూర్ అవుతుంది. బెజవాడ గుంటూరులో అది సిఆర్డిఏ వేరు అంటే ఇక అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. హెచ్ఎండిఏ లాగా సిఆర్డిఏ మిగిలిపోతుంది. బెజవాడ గుంటూరులతో కలిపిన రాజధాని ప్రకటించి తీరాలి ఇప్పటికైనా సరే, నెంబర్ 1. అప్పుడు ఈ ప్రాంతపు డెవలప్మెంట్కి కూడా హోపు స్కోపు పెరుగుతుంది. నెంబర్ 2, రైతులకి వాళ్ళ దగ్గర తీసుకున్న భూమికి తగ్గ కాగితాలు కూడా ఇవ్వలేదు ఆ రోజున. నెంబర్ 2. నెంబర్ 3, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు కొంతమందికి ఆ వాగుల్లో డొంకల్లో వీటెట్లో ఇచ్చారు. అదేంటంటే తర్వాత తెలుసు, వాళ్ళు అడిగితే ముందట్ట కాగితం దగ్గర పెట్టుకోబ్బా, తర్వాత మనం సెట్ చేస్తాం.